ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. 2014 నుంచి ఖజానాకు వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, చేసిన ఖర్చుల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విభాగాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరగనుంది. ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఉదయం 7:45 ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. నిన్న ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఇక తెలంగాణలో పార్టీ పరిస్థితి, రాజకీయ పరిణామాలు, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అలాగే ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణంపై అక్కడున్న అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలో పర్యటిస్తారు. 3 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం జగనన్న విదేశీ విద్యా దీవెనలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఆ తర్వాత ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులపై కసరత్తు వేగంగా జరుగుతుంది. సీట్ కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక్కొక్కరుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటున్నారు. తమకు కాకుంటే తమ ఫ్యామిలీలో ఒకరికి సీట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన కొనసాగుతుంది. శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటిస్తారు. జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత, స్పిన్నింగ్ యూనిట్తో పాటు థీమ్ పెవిలియన్ను సందర్శిస్తారు. అలాగే చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు రాష్ట్రపతి ముర్ము. తెలంగాణ అసెంబ్లీలో సాగు, విద్యుత్, ఆర్థిక అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్లో ట్వీట్తో విరుచుకుపడ్డారు. గ్యారంటీలను గాలి కుదిలేసి శ్వేతపత్రాలతో గారడి చేస్తామంటే కుదరదని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా అని ప్రశ్నించారు కేటీఆర్. కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా? ఏరు దాటినాక తెప్ప తగిలేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా అని ధ్వజమెత్తారు. శ్వేతపత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసం అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేకపోతే అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారంటీ అని ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్ఆర్ఐ ప్రతినిధులు కలిశారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఆహ్వానించారు. ఈ నెల 23న రవీంద్ర భారతిలో జరిగే సేవా డేస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని భట్టి విక్రమార్కను ఆహ్వానించారు ఎన్ఆర్ఐ ప్రతినిధులు. అలాగే డిసెంబర్ 10 నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని చెప్పారు. అందులో 15,000 మంది నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. తెలంగాణలో 14 మంది ఐఏఎస్లకు పదోన్నతులు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ప్రస్తుతం ఉన్న పదవుల్లో కొనసాగిస్తూ గ్రేడ్ ప్రమోట్ చేసింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించింది. పదోన్నతులు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. తెలంగాణ డీజీపీగా రవిగుప్తకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్, రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, సిఐడి చీఫ్గా శిఖా గోయల్ను నియమించారు. ఇక టీఎస్పీఎస్సీ డీజీగా అనిల్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డిని ఐజీ పర్సనల్గా నియమించారు. ఏపీలో 17 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. స్పోర్ట్స్ అథారిటీ వైఎస్ చైర్మన్గా ధ్యాన్ చంద్, విలేజ్ వార్డ్ సెక్రటరీ డైరెక్టర్గా టీఎస్ చేతన్కు బాధ్యతలు అప్పగించింది. ఇక బీసీ వెల్ఫేర్ డైరెక్టర్గా జె శివ శ్రీనివాస్, తిరుపతి జాయింట్ కలెక్టర్గా శుభం బన్సాల్ను నియమించింది. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 8 మంది ఐఏఎస్లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్లు ఇచ్చింది ఏపీ సర్కార్. ఏపీలో రైతు భరోసాకు అర్హులై లబ్ధి పొందని వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అర్హులైన కౌలు రైతులు, అటవీ భూమి సాగుదారులు తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కౌలు రైతులైతే సాగుదారు హక్కుపత్రం, ఆధార్, అటవీ భూమి సాగుదారులైతే సంబంధిత పత్రాలు సమర్పించాలని సూచించింది వైసీపీ ప్రభుత్వం.
సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితాలో సవరణ కార్యకలాపాలపై ఈ నెల 22, 23 తేదీల్లో ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీ నుంచి 7 సీనియర్ డిప్యూటీ కమిషనర్లు విజయవాడకు రానున్నారు. డబుల్ ఓట్లపై రాజకీయ పార్టీల ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు అధికారులు. కరోనా మళ్లీ భయపెడుతుంది. తెలంగాణలో మరోసారి కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4కి పాజిటివ్గా నిర్ధారించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 9 మంది కరోనా వైరస్తో చికిత్స పొందుతున్నారు. ఒక్క రోజులో 402 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా 4కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కోవిడ్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేరళ, శబరిమల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి లక్షణాలుంటే వెంటనే హోమ్ ఐసోలేషన్ పాటించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 1000కి పైగా టెస్టులు చేసేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లు సిద్ధం చేసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రాజధాని కేఫ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి వంటగదిలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన యాజమాన్యం ప్రాణాపాయం తప్పింది. ఇక ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోస్టల్ సూపరింటెండెంట్ బాలసుబ్రహ్మణ్యం నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. గత కొంతకాలంగా సుబ్రహ్మణ్యంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాత్రి ఆకస్మిక దాడులు చేశారు సీబీఐ అధికారులు. డాక్యుమెంట్లు, డబ్బు, బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. తిరుమల శ్రీవారి భక్తులను మరోసారి చిరుత భయపెడుతుంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. నరసింహస్వామి ఆలయం దగ్గర రోడ్డు దాటినట్టు ట్రాప్ కెమెరాలో రికార్డైంది. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో భక్తులను గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. తిరుమల శ్రీవారికి తిరుప్పావై సేవతో మేల్కొల్పు నిర్వహించనున్నారు. సుప్రభాత పఠనం బదులు నెల రోజుల పాటు తిరుప్పావైతో శ్రీవారికి మేల్కొల్పు కార్యక్రమం నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే ఈ నెల 25న ఉదయం 10 గంటలకు మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. కర్నూలు జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది వీఆర్ఓ విజయమ్మ. నూతనపల్లి వీఆర్ఓగా పనిచేస్తున్న విజయమ్మ భూమి ఆన్లైన్ చేసేందుకు 10,000 లంచం డిమాండ్ చేసింది. దాంతో రైతు ఏసీబీని ఆశ్రయించగా వలపన్ని పట్టుకున్నారు. లోక్సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు ఉభయ సభల్లో సస్పెన్షన్కు గురైన ఎంపీల సంఖ్య 140 దాటింది. పార్లమెంటులో దాడి ఘటనపై చర్చించాల్సిందేనని విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. భద్రతపై అమిత్ షా స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో 49 మంది సభ్యులను సస్పెన్షన్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 141 మందిపై వేటుపడింది. ఇక ఇండియా కూటమి పార్లమెంటు సమావేశాలను బహిష్కరించడం సంచలనం సృష్టిస్తుంది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. పార్లమెంటులో 141 మంది ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి పార్టీల నేతలు లోక్సభ ఎన్నికలతో పాటు పార్లమెంటు అంశాలపై చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డైనమిక్ సమస్యగా మారిందన్నారు. ఒక పరిష్కారం కోసం తీసుకొస్తే దుర్మార్గులు మరొక మార్గం కనుగొన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా కొత్త సాంకేతికత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధాని మోదీ. డీప్ ఫేక్ వీడియోలు పూర్తిగా నిజమైనవిగా కనిపిస్తున్నాయని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు మోదీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్తున్నామని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు, భూములు, ఇతర ఆస్తుల విక్రయానికి భాగస్వామ్య పక్షాలతో చర్చలు అవసరమని తెలిపింది కేంద్రం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో 100% వాటా విక్రయానికి 2021లో కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2500 లోన్ యాప్లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏప్రిల్ 2022 జూలై మధ్యకాలంలో మోసపూరిత రుణ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ చర్యలు తీసుకుందని పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మోసపూరిత లోన్ యాప్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్, ఇతర నియంత్రణ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉందని వివరించారు. చట్టబద్ధంగా నడుస్తున్న లోన్ యాప్ల వివరాలను ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ అందించిందని, ఆ వివరాలను గూగుల్కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ పంపించిందని తెలిపారు. దీంతో అనుమతి పొందిన యాప్లనే గూగుల్ ప్లే స్టోర్లో ఉంచుతుందన్నారు. అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా తీసిన యురేనస్ చిత్రాలను నాసా విడుదల చేసింది. ఈ గ్రహం చుట్టూ ఏర్పడిన మెరుస్తున్న వలయాలు చాలా క్లియర్గా, అద్భుతంగా ఉండటాన్ని ఫోటోలు తీసింది. ఈ మంచు గ్రహానికి అతి దగ్గరలో ఎర్రటి గోధుమ రంగులో జటా రింగ్ తొలిసారి కనిపించింది. ఇదొక డైనమిక్ ప్రపంచమని నాసా తెలిపింది. దుబాయ్లోని కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 77 స్లాట్ల కోసం వేలం జరగగా ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర పలికిన క్యాప్డ్ ప్లేయర్ కాగా, సమీర్ రిజ్వీ కూడా అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. మచ్ అవైటెడ్ మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపిస్తుంది. ఈ బిగ్గెస్ట్ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ ఈ సీజన్లో కొత్త నిబంధన వస్తుంది. ఈ రూల్ ప్రకారం బ్యాటర్ల ఆటలు ఇక సాగబోవంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రతి ఓవర్కు 2 బౌన్సర్లను సంధించేలా కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది కమిటీ. ఇది బౌలర్లకు కొత్త రిలీఫ్ ఇస్తుంది. ఇక జోరుగా ఆడుతున్న బ్యాటర్లను బౌన్సర్లతో భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు బౌలర్లు. అలాంటి బౌలర్లకు ఇకపై ఓవర్కు 2 సంధించేలా వెసులుబాటు లభించింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డజన్కు పైగా సీనియర్ ఉద్యోగులు ఆ సంస్థకు రాజీనామా చేశారు. ఇప్పుడు యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రసెల్ క్లార్క్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ డిజైనర్లలో ఈయన కూడా ఒకరు. క్లార్క్ యాపిల్ కంపెనీలో ప్రముఖ డిజైనర్. ముఖ్యంగా యాపిల్ ప్రోడక్ట్లు ఐమ్యాక్, ఐప్యాడ్ నానో, మాక్బుక్ ప్రో, మాక్బుక్ ఎయిర్తో పాటు ఇతర ప్రోడక్ట్లలోని హార్డ్వేర్లను డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. యాపిల్ కంపెనీలో సుమారు 1000కి పైగా పేటెంట్ రైట్స్ క్లార్క్ పేరు మీదనే ఉన్నాయి. అలాంటి డిజైనర్ కుపెర్టినో దిగ్గజం కోల్పోవడం పెద్ద ఎదురు దెబ్బేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసులో అరెస్టులు మొదలయ్యాయి. తొలుత ఇద్దరిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. పల్లవి ప్రశాంత్ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తెచ్చిన 2 కారు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ ఆదేశాలతో రోడ్డు మీద కార్లను ఆపడం వల్లే అభిమానులు రెచ్చిపోయారని పోలీసులు గుర్తించారు. దీంతో కేసులో వారిని కూడా నిందితులుగా చేర్చారు. అరెస్టైన వారిలో సాయి కిరణ్ రాజు ఉన్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు వీడియోలు జల్లెడ పడుతున్నారు పోలీసులు.